యువతకి మానసిక సమస్యలకి అసలు సంబంధం ఏంటి? మానసిక రోగాల్లో 90% 15 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకే వస్తాయి. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివన్నీ కూడాను ఈ 20+ ఉన్నటువంటి పిల్లల్లో వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎంత శారీరకంగా దృఢంగా ఉంటారో మానసికంగా అంత వల్నరబుల్ వీళ్ళు. మనకి చూస్తే ఫర్ ద హోల్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ 15 to 25. సో అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భారతదేశ యువత యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటండి? బడికి వెళ్లే వాళ్ళు, కాలేజీకి వెళ్లే వాళ్ళలో నలుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళు. ఈ ఇబ్బంది పడే వాళ్ళకి 90% మందికి యువత ఎదుర్కొనే సాధారణ మానసిక సమస్యల గురించి వివరించండి. సైకోసిస్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, కామన్ మెంటల్ డిజార్డర్స్ అయినటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రతిసారి కూడాను 10th క్లాస్, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం మనం 10-15 ఆత్మహత్యల్ని వింటూ ఉన్నాం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అవి కూడా రిపోర్ట్ కానటువంటి ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల గారు ఉన్నారు. ఆయనది ఉత్తరాంధ్ర నేపథ్యం. ఆయన మానసిక వైద్యులు, అంటే ఒక సైకియాట్రిస్ట్ అండి. మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చేశారు. ఎండి ఏమో నిమ్హాన్స్ లో చేశారు. ఆయన ప్రస్తుతం మెల్బోర్న్ లో ఫెలో ఆఫ్ రాయల్ ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ సైకియాట్రిస్ట్ అండి. అంతేకాకుండా ఫెలో ఆఫ్ ఇండో గ్లోబల్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్, ప్లస్ మెల్బోర్న్ లో 2018 నుంచి నివసిస్తున్నారు. అండ్ ఆయనకి మెడికల్ ఎడ్యుకేషన్ అన్న, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ అన్న కూడా చాలా చాలా ఇంట్రెస్ట్. అంతేకాకుండా ఆయన ఒక రచయిత కూడా. కేజీహెచ్ కథలు అనే హృదయమైన చిన్న చిన్న కథల సంకలనం 2-3 ఏళ్ల క్రితమే ప్రచురితం అయింది. అండ్ శ్రీకాంత్ గారితో మనం ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాము. అది ఏంటంటే భారతీయ యువత మానసిక సమస్యలు మరియు తీసుకోవాల్సిన చర్యలండి. అండ్ శ్రీకాంత్ గారితో మనం మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఆయన్ని కూడా ఇబ్బంది పెడతాం, మిగతా గెస్టులు లాగానే. సో శ్రీకాంత్ గారు, నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటానండి. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి. మీరు ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దామండి. రెడీ. నా సైకియాట్రిస్ట్ కే పర్సనాలిటీ టెస్టింగ్ చేస్తున్నారు మీరు. ఓకే సార్, అంత సాహసం చేయట్లేదు. ఇది జస్ట్ మీలోని అదర్ సైడ్ గురించి తెలియడం కోసమే. అయితే నా నుంచి మొదటి పదం ఏంటంటే గతం సార్. గతం ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. భవిష్యత్తు భవిష్యత్తు టీచింగ్ మెడికల్ స్టూడెంట్స్. పరలోక జీవులు అంటే ఏలియన్స్ అంటారు కదా. లేరు. విజయం ఎవరి విజయం వాళ్ళదే. వాళ్ళ నిర్వచనం వాళ్ళకే ఉంటుంది. ఇంకొకరితో కంపేర్ చేసుకోవడంలో ఉపయోగం లేదు. పుస్తకం భగవద్గీత. సార్ నేను కూడా కొన్ని పదాలు అడుగుతానంటే, Yep. డబ్బు అవసరం, నాయకుడు లేదా నాయకురాలు. ఓకే, దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఫర్ మీ. మహాత్మా గాంధీ. సార్ వృత్తి ఎప్పటికైనా వైద్యం. గత జన్మ ఉన్నా, ముందు జన్మ ఉన్నా, ఇంకెన్ని జన్మలు ఉన్నా ఇదే. సినిమా సార్. చిరంజీవి. హీరోయిన్ జయప్రద, కమల్ హాసన్. వావ్. సాగర్ సగం అని కూడా అంటారు.
చాలా చాలా క్లుప్తంగా చెప్పారు. టపీమని చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. అండ్ మనము ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఏంటంటే ఒక పొడుపు కథ ఆడియన్స్ కి. అండ్ ఆడియన్స్ ఎవరైతే ఎపిసోడ్ వింటున్నారో చూస్తున్నారో మీకే ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజులు మెచ్చిన రత్నాల ఆకు ఏమిటది? నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఇంతింత ఆకు ఇంపైన ఆకు రాజులు మెచ్చిన రత్నాల ఆకు ఏమిటది? సో చూద్దాం ఎవరు ఈ పొడుపు కథను విప్పుతారో. మీరు ఎపిసోడ్ ని యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి ఎపిసోడ్ అయిపోయే లోపు. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దొరికితే అక్కడైనా మీరు ఆన్సర్ చేయొచ్చు. వర్స్ట్ కేస్ లో మీకు నా నెంబర్ తెలిస్తే వాట్సాప్ లో కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మనము ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు శ్రీకాంత్ గారు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. నన్ను ఈ పాడ్కాస్ట్ కి మీరు ఆహ్వానించినందుకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా నా ఆసక్తి ముఖ్యంగా ఏంటంటే వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఒకటైతే, రెండవది ప్రజలకి మానసిక వైద్యం పట్ల, మనసు పట్ల, దాని ఇబ్బందుల పట్ల, దాన్ని ఎలాగా ఆమ్, సంరక్షించుకోవాలి, వీటన్నిటి పట్ల అవగాహన కల్పించడం కూడాను నాది ఒక ప్రవృత్తి అన్నమాట. అంటే రాయటం కూడా ఒక ప్రవృత్తి. కథలు, పుస్తకాలు, నవలలు రాయటం ఒకటైతే ఇది కూడా ఒక ఆయన కేజీహెచ్ కథలు అన్న పుస్తకాన్ని నేను ఇక్కడ సందర్భంగా చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఇది చదవడం మొదలెట్టాను అనమాట. అంటే నా నా పద్ధతి ఏంటంటే మా మిసెస్ కి చదివి వినిపించడం. ఫస్ట్ కథ వల్ల చాలా ప్రభావితం అయిందండి. అంటే దట్ వాజ్ లైక్ ఎ వెరీ హార్ట్ హిట్టింగ్ స్టోరీ. అంటే తను ప్రాబ్లీ దాని వల్ల మిగతా కథలు కంపేర్ చేస్తుంది. దట్స్ అ డిఫరెంట్ ప్రాబ్లం. ఎస్ ఎస్ బట్ అది ఫస్ట్ కథ ఇస్ లైక్ టోటలీ హ్యాట్స్ ఆఫ్. ఓకే థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ క్వశ్చన్ గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ లో ఇది ఒక హార్ట్ బీట్ క్వశ్చన్ అండి. అసలు మీ గైడింగ్ వాయిస్ ఎవరు? మీ మార్గదర్శకత్వం అంటే బేసిక్ గా వ్యక్తి గాని శక్తి గాని? వ్యక్తి అంటే మా నాన్నగారు అనే చెప్తాను నేను. అంటే అంటే ఇప్పుడు ఏమీ లేనటువంటి స్థితిలో కూడా ఆయన చదవాలి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక కాంక్షతో, డబ్బు లేని దీంట్లో కూడాను చదువుకోగలిగి, ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడాను నూరిపోసినట్టు విలువలు చాలా, నేను ఇప్పుడు నేను వాటి గురించి అవలోకనం చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక శిల్పం చెక్కినట్లుగా నా మనసుని చెక్కి, ఓకే, అది నాకు థింక్ ఒక వరం అని చెప్పుకోవచ్చు. అదృష్టం, వరము, ఇంకేదైనా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు కూడాను. అందులో ఇంకొకరు ఏంటంటే డాక్టర్ తులసీదాస్ అని, ఆయన ఒక ఎంబీబీఎస్ డాక్టర్, శ్రీకాకుళంలో ఉంటారు. ఆయన మా ఊరి పక్కన వీరఘట్టం అనేటువంటి ఒక ఊరికి వారానికి 2 సార్లు వచ్చి ఒక 100-150 మంది రోగుల్ని చూసేటటువంటి వ్యక్తి. కేవలం రూ. 10, రూ. 20 ఫీజుతో చూసేటటువంటి వ్యక్తి. నా ప్రాణాన్ని 2 సార్లు ఆయన నిలబెట్టారు, మలేరియా ఇవి వచ్చినప్పుడు. సో ఆయన కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్. అయితే నేను కలవనటువంటి వ్యక్తి, నా మీద బాగా ప్రభావితం చూపించినటువంటి ఒక రచయిత డేవిడ్ వెర్నర్. ఎవరండి? డేవిడ్ వెర్నర్. ఆయన వైద్యుడు లేని చోట అనే ఒక పుస్తకాన్ని రాశాడు, వేర్ దెర్ ఈజ్ నో డాక్టర్. ఆ పుస్తకం ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా భాషల్లో అనువాదం చేసి ప్రతి ఊరికి పంచారు అప్పట్లో. అలాగా మా ఊరికి పంచడం, నేను 10 ఏళ్ల వయసులో ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివాను. అది పెద్ద పుస్తకమే. అది చదివిన తర్వాత అప్పుడు నాకు వైద్యుని అవ్వాలనేటువంటి ఒక కోరిక కలిగింది ఆ పుస్తకం చదివిన తర్వాత. ఐ థింక్ దట్ ఈస్ ది టర్నింగ్ పాయింట్. సో ఈ ముగ్గురు వ్యక్తులు, నేను ఇంకా చాలా మంది ఉన్నారు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా ఈ ఆధ్యాత్మిక గురువులు వీళ్ళు అందరూ ఉన్నారు, కానీ బట్ వీళ్ళు ముగ్గురు నేను చెప్తాను. చూడండి, థ్యాంక్ యూ అది షేర్ చేసినందుకు. మనము నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, యువత అని అసలు ఎవరిని పిలుస్తారు? అంటే ఇవాళ రేపు ఏమంటున్నారంటే 40s ఈజ్ న్యూ 20s అంటున్నారు, 60s ఈజ్ న్యూ 40s అని చెప్పేసి అట్లా డిఫరెంట్ డెఫినేషన్స్ మనకు వినబడుతున్నాయి. సో మాకేంటంటే మీ నుంచి వినాలని ఉంది. అసలు యువత అని ఎవరిని పిలుస్తారు? అండ్ యువతకి మానసిక సమస్యలకి అసలు సంబంధం ఏంటి? కరెక్ట్. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఈ యువత అనేటటువంటి నిర్వచనం అనేది కొన్ని దేశాల్లో కొన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు కౌమార దశ తీసుకుంటే 13-19 ఏళ్ల వయసు అంటాం, టీనేజ్ ఇయర్స్ అంటాము. వాళ్ళని కూడా మనం యువత అనొచ్చు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు కూడా మనం సాధారణంగా యువతనే పరిగణిస్తాము. ఇప్పుడు 40 ఏళ్ల మంత్రి ఉంటే అతను కూడా యువ మంత్రి అంటాం. ఓకే, అలా. సో ఇప్పుడు ఏంటంటే మెడికల్ భాష ప్రకారం 60 ఏళ్ల వరకు కూడా యంగ్ అడల్ట్ అని అంటారు మా పుస్తకాల్లో. 60 ఏళ్ళు దాటిన తర్వాత అడల్ట్, 80 ఏళ్ళు దాటిన తర్వాత ఓల్డర్, అట్లా అంటారు అనమాట. సో ఒకటి
నంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే, రెండోది మానసికంగా కూడా మనం ఎంత వయసని మనం అనుకుంటున్నాం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది ఇప్పుడు శ్రీశ్రీ అన్నట్టు ఎముకలు కుళ్ళిన మన అవన్నీ సోమరులారా చావండి అని అన్నట్లుగా. సో, కొంతమంది మనసులో కూడా దుర్బలత్వంతో వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళ కూడా అనుకుంటూ ఉంటారు. అంటే ఫిజికల్ కొంతమంది కుర్రవాళ్ళ పుట్టుకతో వృద్ధులు. ఎస్. సో, ఇక్కడ మన డెఫినిషన్కి వచ్చేసరికి మనం ఇక్కడ 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు మనం యువత అని తీసుకున్నాం. ఎందుకు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, వీళ్ళు బాల్యం నుంచి డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్‌కి వెళ్ళేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. ఇందులో ఏంటంటే వీళ్ళు చదువయిపోయి లాంచింగ్ ఫేజ్ ఉద్యోగంలోకి వెళ్ళటం, లేదా ఒక బంధంలో ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళటం ఇవన్నీ జరుగుతాయి. సో, దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఒకటైతే. రెండోది డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో జనాభా వలన వచ్చినటువంటి లాభాల్లో మనకి యువత ఎక్కువగా ఉండటం అనేది కూడాను ఒక ముఖ్యమైనటువంటి ఈ విషయం. ఓకే. అంటే అంటే ఈ మధ్యలో ఏసిన లెక్కలో 12.5 కోట్లు దాటి యువత మాత్రం మన దేశంలో ఉన్నారు. అంటే 15-25 మధ్యలో. అంటే వీళ్ళు దేశాన్ని గాని, దేశాలను కానీ నిర్మించేటటువంటి ఒక శక్తి వీళ్ళు. సో, అది మనం చాలా ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. ఇకపోతే రెండో విషయం మీరు ప్రశ్న అడిగారు. యువతకి మానసిక రోగాలకి ఏమిటి సంబంధం అంటే, మానసిక రోగాల్లో 90% 15-25 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకే వస్తాయి. ఓకే. సో, సీరియస్ మెంటల్ డిజార్డర్స్ అయినటువంటి స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ డిజార్డర్ కానీ మొట్టమొదటిసారిగా మేము చూసేది వాళ్ళ వయసు 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు. కామన్ మెంటల్ డిజార్డర్స్ లేదా హై ప్రివలెన్స్ మెంటల్ డిజార్డర్స్ అంటారు. యాంగ్జైటీ, డిప్రెషన్ అంటే ఆందోళన, దిగులు ఇట్లాంటివన్నీ కూడాను ఈ 20+ ఉన్నటువంటి పిల్లల్లో ఈ యువతలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంత శారీరకంగా దృఢంగా ఉంటారో మానసికంగా అంత వల్నరబుల్ వీళ్ళు. మనకి చూస్తే ఈ కుర్రోడు కదా, వాడికేంటి, వాడు ఎక్కడికైనా వెళ్తాడు అంతే ఎన్ని చేస్తాడు. బట్ మానసికంగా ద మోస్ట్ వల్నరబుల్ పీరియడ్ ఫర్ ద హోల్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ 15 to 25. సో, అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఈ రోజు మనం చాలా గంభీరమైన విషయం. యాక్చువల్లీ గంభీరమైన విషయం, ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాము. భారతదేశ యువత యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటండి? మనం ఇప్పుడు లెక్కల్లో ఏదైనా గణాంకాల వాళ్ళతో మనం దేనైనా చెప్పగలుగుతామా? ఈ మధ్యన అంటే ఇప్పుడు 2013-15 మధ్యలో జాతీయ మానసిక ఆరోగ్య సర్వే నిర్వహించారు. సర్వేలో నేను కూడా పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత మనకి తెలిసింది ఏమిటంటే 10-20% జనాభా మొత్తం దేశంలో ఏదో ఒక మానసిక ఇబ్బందితో, రుగ్మతతో ఉన్నారన్నటువంటి అంచనాకి వచ్చారు. ఇది మల్టీ స్టేట్ అంటే అన్ని రాష్ట్రాల్లో నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వే. ఓకే. అంటే ఫ్యామిలీ సర్వే చేసినట్లుగా అది ఒకటైతే, ఈ మధ్యన గణాంకాలు 2016-17 ఆ మధ్యలో గణాంకాలు చెప్తున్నవి ఏమిటి అంటే, బడికి వెళ్లే వాళ్ళు, కాలేజీకి వెళ్లే వాళ్ళలో 4లో ఒకరు ఏదో ఒక మానసిక ఇబ్బందితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. 10% మంది తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులతో ఉన్నారు 15-25 లోపు వాళ్ళు. అలాగే ఈ ఇబ్బందికరమైనటువంటి గణాంకం స్టాటిస్టిక్ ఏంటంటే, ఈ ఇబ్బంది పడే వాళ్ళకి 90% మందికి వైద్యం అందటం లేదు. ఎటువంటి రకమైనటువంటి మానసిక సహాయం కూడా వాళ్ళకి అందటం లేదు. అంటే వాళ్ళు అసలు డాక్టర్ దగ్గరికి రావటం లేదు. కేవలం 10% మందికే దీన్ని ట్రీట్మెంట్ గ్యాప్ అంటారు. ఈ ట్రీట్మెంట్ గ్యాప్ అనేది మన దేశంలో చాలా 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 ఎక్కువ. సో, ఇప్పుడు మనం ఇప్పుడు ఇది కొత్త గణాంకాలు. దీన్ని యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే, అంటే ఇప్పుడు 13 కోట్లు ఉన్నారు అనుకున్న 15-25 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళలో 10% మంది అంటే 1.2 కోట్ల మంది తీవ్రమైనటువంటి మానసిక సమస్యలతో ఉన్నారు. వాళ్ళలో 10% మందికే వైద్యం అందుతుంది. అంటే దాదాపు 1 కోటి మంది యువత వైద్యం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట మన దేశంలో. అంటే విచ్ ఈస్ 1% ఆఫ్ పాపులేషన్. మనం యాక్చువల్గా మనం కన్సిడర్ చేస్తే ప్రొడక్టివ్ పాపులేషన్ అని ఒకటి అంటారు. అంటే 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని ప్రొడక్టివ్ పాపులేషన్ అంటారు. వీళ్ళ మీదని ఈ 15 ఏళ్ళ కిందన ఉన్నవాళ్ళు, 60 ఏళ్ల పైన ఉన్నవాళ్ళు ఆధారపడి ఉంటారు. సో, వీళ్ళు దేశాన్ని నిర్మించేవాళ్ళు. 15-60 మధ్యలో ఉన్నవాళ్ళు, పనిచేసేవాళ్ళు. వాళ్ళలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు మనం ట్రీట్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ దేశానికి భారం అవుతారు.
సో ఇవి అన్నమాట ఈ గణాంకాలు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఇప్పుడు మీరు యువత ఎదుర్కొనే సాధారణ మానసిక సమస్యల గురించి వివరించండి. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మనకి మానసిక రోగాల్లో నేను ఇందాక చెప్పినట్లుగా సీరియస్ మెంటల్ డిజార్డర్స్ అంటే సైకోసిస్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, మేజర్ డిప్రెషన్, ఇవైతే కామన్ మెంటల్ డిజార్డర్స్ అయినటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్. ఓకే, అలాగే ఈ యాంగ్జైటీలో రకరకాల సోషల్ యాంగ్జైటీ అని, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని, జనరలైజ్డ్ యాంగ్జైటీ అని, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవి దాదాపు 10-15% ఆఫ్ పాపులేషన్ లో ఉంటాయి. ఇవి ఉన్న అయితే ఈ సివియరిటీ మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి యాంగ్జైటీ, ఇవి ఎట్లా వస్తాయి అంటే, ఒకటి జెనెటిక్స్, రెండవది వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, మూడవది ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి పోటీ సంస్కృతి. వనరులు తక్కువ, అవకాశాలు తక్కువ, వీళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు చాలా ఆడ్ విషయాల నుంచి బయటపడటానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేయాలి. ఓకే, అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరులు లేకపోవటం. రెండోది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి అంత దూరం ప్రయాణం చేయటం కానీ. మూడోది అవకాశాల్లో అసమానతలు. ఇకపోతే నాలుగోది అవగాహన లేని కూడాను. ఇవన్నీ కలిపి డిరెక్షన్ లెస్ కూడాను ఈ యువతని చాలా ఆందోళనకి పుష్ చేస్తున్నాయి. ఈ ఆందోళన బాగా ఎక్కువైన తర్వాత కొంతమందిలో వైఫల్యాలు చూసిన వాళ్ళు దిగుల్లోకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్. ఇది ఎంత ఘోరంగా ఉందంటే కొన్ని స్టాటిస్టిక్స్ చాలా కలవరపరుస్తుంది. ప్రతిసారి కూడాను 10th క్లాసు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం మనం 10-15 ఆత్మహత్యల్ని వింటూ ఉన్నాం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే, అవి కూడా రిపోర్ట్ కానటువంటి ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. రాజస్థాన్ లో కోటా అనేటటువంటి ఒక ప్రదేశంలో ఈ కోచింగ్ సెంటర్లలో ప్రతి దేశంలో పెద్ద న్యూస్ పేపర్లన్నీ కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అది ఎంత శోచనీయం అంటే, ఈ సంవత్సరం ఈ నెలకి ఇంతమంది చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకుని పిల్లలు, 16-17 ఏళ్ల పిల్లలు. అంటే ఒకే ఒక్క సిటీలో భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 20 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఓకే, ఇట్ ఈస్ ఎ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. అది ఎవరు కూడాను పట్టించుకునేటటువంటి స్థితిలో మనం లేకపోవడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం కూడా. అయితే ఈ మానసిక సమస్యలు ఎక్కువ మందికి ఇవి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకోలేకపోవడం స్టిగ్మా ఒకటి. అంటే ఈ మానసిక సమస్యల కోసం వైద్యం తీసుకోవాలని వాళ్ళకి తెలియకపోవటం, తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నా కూడా తల్లిదండ్రులు దాన్ని అంగీకరించకపోవటం, ఒకవేళ తీసుకుంటే ఇది ఇంకెవరికైనా తెలిస్తే వీళ్ళని చులకనగా చూస్తారనో అనేటటువంటి ఒక స్టిగ్మా, సోషల్ స్టిగ్మా అనేటటువంటి ఉండటం, ఇదంతా కూడాను వీళ్ళని ఈ ట్రీట్మెంట్ కి చాలా దూరంగా ఉంచుతుంది. అలాగే ఈ 15 నుంచి 25 వయసు పిల్లలు కూడా ఆడటం లేదు. వీళ్ళు ఆట స్థలాలు లేనటువంటి పాఠశాలలు, కాలేజీలు ఆల్మోస్ట్ కోళ్ల ఫారం లాగా ఒక ఏసీ గదులు పెట్టి పొద్దున్న 6 గంటలకి లేపి 12 గంటల వరకు క్లాసులు చెప్పి 1 గంట నుంచి 5 వరకు స్టడీ అవర్స్ పెట్టి మళ్ళీ సాయంత్రం 6 నుంచి 10 వరకు స్టడీ అవర్స్ పెట్టడం వల్ల శారీరక శ్రమ అనేది లేకపోవటం, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, ప్రతి వారము పరీక్షలు పెడుతూ ఉండటం, దీనివల్ల తీవ్రమైనటువంటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తూ ఉండటం, పోటీ, అలాగే కాన్స్టెంట్ ర్యాట్ రేస్ లో ఉంటూ ఉండటం వలన ఈ వీళ్లలో ఈ ఆందోళన, దిగులు అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. కొన్ని వీడియోలు కూడా చూసాము ఈ మధ్యన ట్విట్టర్ లో కూడా. ఒక అబ్బాయి క్లాస్ లోంచి అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక బిల్డింగ్ దూకేసి చనిపోవటం సీసీటీవీలో రికార్డ్ అయింది. అంటే ఇట్స్ ఎ వెరీ ఇంపల్సివ్ సూసైడల్ అటెంప్ట్ అనమాట దాన్ని అంటారు. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రీచింగ్ ద బాయిలింగ్ పాయింట్. అంతవరకు కూడా వాళ్ళు ఎవరికి చెప్పలేకపోవడం, ఎవరికి కూడా మనసు విప్పి, బేసికల్లీ ఎవరు కూడాను భారతదేశ యువతని ఆపి నువ్వు ఎలా ఉన్నావు అని అడగటం లేదు. అది బాటమ్ క్వశ్చన్, బాటమ్ లైన్ అనమాట. మరి అంటే చాలా చాలా గంభీరమైన టాపిక్ ఏంటండి. అంటే మనం ఇప్పుడు అసలు యువత మానసిక సమస్యలు బారిన పడకుండా ఆపడం సాధ్యమా? ఒకవేళ మానసిక రుగ్మతలకు గురైతే దాన్ని ఏ విధంగా గుర్తించాలి? చాలా మంచి ప్రశ్న అండి. ఒక విషయం ఏం చెప్తానంటే, ఈ మానసిక రుగ్మతలకి ఎవరు ఇమ్యూన్ కాదు. అది ఎంతవారైనా కానీ. ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు, పదవి ఉండొచ్చు, లేకపోవచ్చు, పవర్ ఉండొచ్చు, లేకపోవచ్చు.
శారీరక ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఎవరు కూడాను మానసిక రుగ్మతలకి అతీతులు కాదు. అది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా. నాకు తెలిసినటువంటి కొంతమంది ప్రొఫెసర్స్ బైపోలార్ డిజార్డర్స్‌తో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ పాయింట్ అది. రెండవది, వాటికి ఇమ్యూన్ కానప్పుడు మనం ఏం చేయటం ద్వారా అది వచ్చేటటువంటి అవకాశాన్ని తగ్గించొచ్చు. ఓకే. కొన్ని మానసిక సమస్యలనేవి పూర్తిగా జన్యుపరంగా వస్తూ ఉంటాయి. కొంతమందిలో సిగ్నిఫికెంట్ జెనెటిక్ లోడింగ్ అంటారు. ఫ్యామిలీలో నలుగురు, ఐదుగురికి మానసిక సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళలో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా వస్తాయని కాదు, వచ్చే అవకాశాలు ఎక్కువ. రైట్. ఇప్పుడేమిటంటే ఈ ఈ పిల్లల్లో ఒకటి జెనెటిక్ ససెప్టబిలిటీ, అంటే జన్యువులు తీసుకొని రావటం. రెండవది ఎన్వైర్మెంటల్ ఇన్‌ఫ్లూయెన్స్. అంటే చుట్టూ ఉన్న పర్యావరణ పరిస్థితుల వలన వాళ్ళకి ఆ జీన్స్ యాక్టివేట్ అయ్యి మానసిక రోగం అనేది రావడం. ఈ పర్యావరణ పరిస్థితుల్ని మనం మోడిఫై చేయటం ద్వారా ఈ మానసిక ఇబ్బందులొచ్చేటటువంటి సంభావ్యతని బాగా మనం తగ్గించొచ్చు. ఓకే. ఇందులో ఏమిటి ముఖ్యంగా ఏంటంటే, ఒకటి న్యూట్రిషన్. ఇప్పుడు ఒకప్పుడు ఆహారం లేక, ఇప్పుడు ఆహారం ఎక్కువయ్యి, ఎక్కువైనటువంటి ఆహారంలో పోషకాలు లేకపోవటం ఒకటి. మొత్తం జంక్ ఫుడ్డు, హై రిచ్ షుగర్ ఫుడ్డు, ఇవి ఒకటి. రెండవదేంటంటే శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం. ఓకే. పిల్లలనేవాళ్ళు ఖచ్చితంగా రోజుకి గంట, గంటన్నర అలిసిపోయే విధంగా ఆడాలి. అది ఏదైనా ఆట కావచ్చు. శారీరకంగా వాళ్ళు కదలాలి. అది కూడా బయట. ఇండోర్ కాదు. వాళ్ళు మొక్కల్ని, ప ఈ ఈ పచ్చని పరిసరాల్ని, తర్వాత ఇవన్నీ చూస్తూ జట్టు ఆటలు చాలా ముఖ్యమైనవి. అంటే జట్టుగా ఒంటరిగా టెన్నిస్ కూడా ఆడొచ్చు. బట్ ఏంటంటే జట్టు ఆటలు, క్రికెట్ లాంటివి, కబడ్డీ లాంటివి, ఇవి ఆడాలి. అలాగే ఈ పోటీ ప్రపంచంలో ఏంటంటే తల్లిదండ్రులు కానీ, సమాజంలో కానీ మారాల్సిన దృక్పథం ఏమిటి అంటే, ఒక యువత అనేవాళ్ళు వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా అయితే చాలు. అది గోల్, అది లక్ష్యంగా ఉండాలి. అంతేకాని వాళ్ళు పర్టిక్యులర్ లక్ష్యాన్ని సాధించినంత వరకు వాళ్ళకి విలువ లేదు అనేటటువంటి ఒక దీని నుంచి మనం బయటపడాలి. తల్లిదండ్రులు గాని, ఈ ఈ రిలేటివ్స్ కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ ఆయన చెప్తాడు మా అబ్బాయి డాక్టర్ అవుతాడని. ఇప్పుడు అతను ఫార్మసిస్ట్ అయినా కూడా టాక్స్‌లు పే చేసి, అతను ఉద్యోగం చేసి, అతను సంపాదన చేసుకుంటాడు. దట్ ఈస్ ఆల్సో గుడ్ కదా! అతను డాక్టర్ అవ్వలేకపోవటం అనేది అతని జీవితమే ఫెయిల్ అనేటటువంటి ఒక ఆల్ ఆర్ నన్ థింకింగ్‌ని మనం ఛాలెంజ్ చేయాలి తప్పకుండా. ఈ ఆల్ ఆర్ నన్ థింకింగ్ వలన మనం అది సాధించలేకపోతే మన జీవితం అంతా వ్యర్థము అనేటటువంటి దీంట్లో ఉన్నారు. మూడవది ఆల్టర్‌నేటివ్ స్కిల్స్‌ని మనము పెంపొందించటం. చాలా మంది పిల్లల్లో మనకి తెలియకుండా, లేదా అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని కళలు వాళ్ళవి బయటపడుతూ ఉంటాయి. వాటిని ప్రూన్ చేసేస్తూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఇప్పుడు నువ్వు ఆటలు ఆడుతున్నావు, పాటలు పాడుతున్నావు, కథలు రాస్తున్నావు, వీటి వల్ల నీకు లైఫ్ ఉండదు. ఇట్లాంటి థింకింగ్‌తో దాన్ని ప్రూన్ చేయటం. అలాగే నేను చెప్పినటువంటి ఈ ఎక్స్‌ట్రా సిలబస్ పిల్లలకి కాగ్నిటివ్ కెపాసిటీ ఒకటుంటుందండి. జీన్ పియాజే అనేటటువంటి ఒక మానసికవేత్త పిల్లల యొక్క మానసిక ఎదుగుదలని తీక్షణంగా చదివి అతను థియరీ రూపొందించాడు. అది ప్రయోగపూర్వకంగా కూడా నిరూపితం అయింది. దానిని బట్టి ఒక వయసులో ఉండేటువంటి పిల్లలు ఒక కాంప్లెక్సిటీని మాత్రమే అర్థం చేసుకోగలరు. ఆ విధంగానే ఇంటర్నేషనల్ కరిక్యులమ్స్, పాఠ్యాంశాలన్నీ కూడాను రూపొందించబడతాయి. మీరు 6వ తరగతి పిల్లవాడికి ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ చెప్పటం వలన ఉపయోగం లేదు. ఓకే. 6వ తరగతి పిల్లవాడు కాంక్రీట్ లెవెల్‌లో థింక్ చేస్తాడు. ఇంటర్మీడియేట్ పిల్లవాడు అబ్స్ట్రాక్ట్ లెవెల్‌లో థింక్ చేస్తాడు. అబ్స్ట్రాక్ట్ లెవెల్ థింకింగ్‌కి ఉండాల్సినటువంటి ఫిజిక్స్ పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి కాంక్రీట్ థింకింగ్‌లో నేర్పినప్పుడు వాడు నేర్చుకోలేరు. బట్టి పట్టొచ్చు. యెస్. మెమరీ ఉంటుంది. 6 ఏళ్ల పిల్లవాడికి సినాప్సెస్ బ్రెయిన్‌లో ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఇది ఇట్లా చేసేస్తే ఇట్లా వచ్చేస్తది అనేటువంటి ఒక ఫార్ములా వైస్డ్ చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. బట్ దట్స్ నాట్ ద వే. సో ఈ ముందే నేర్పడం ఏదైతే ఉందో అదొకటి. అలాగే ఈ పిల్లలకి సెలవులు ఇవ్వకపోవటం. అలాగే బడి పని వేళలు కూడాను 6 గంటల కంటే ఎక్కువగా ఉంచటం. పొద్దున్న 6కి బడిలో దించితే సాయంకాలం 7, 8 వరకు కూడా అక్కడే ఉండి స్టడీ అవర్స్ అవి చేయిస్తూ ఉండటం. అలాగే పిల్లలకి మొదటి నుంచే 3 ఏళ్లకే బడిలో వేస్తూ ఉండటం. అలాగే వేసిన వెంటనే హోంవర్క్‌లు అవి స్టార్ట్ చేస్తూ ఉండటం. ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళ మీదని విపరీతమైనటువంటి టెన్షన్‌ని, స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. అసలేం జరుగుతూ ఉంటుందంటే, మన దేహం అటువంటి స్ట్రెస్‌కి గురైనప్పుడు స్టెరాయిడ్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ స్టెరాయిడ్స్ అనేవి పల్సటైల్‌గా రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి రిలీజ్ అయినప్పుడు అవి మన దేహానికి చాలా ఉపయోగం చేస్తాయి. కానీ క్రానిక్‌గా స్ట్రెస్ వల్ల రిలీజ్ అయినప్పుడు కంటిన్యూయస్‌గా దే ఆర్ బ్రెయిన్ డ్యామేజింగ్. బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది డిప్రెషన్ రాకుండా ఆపుతుంది.
ఇప్పుడు క్రానిక్ గా స్టెరాయిడ్స్ పెరిగినప్పుడు ఆ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ తగ్గిపోయినప్పుడు పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్తారు. ఇది స్ట్రెస్ అన్నమాట. ఇప్పుడు కోళ్ల ఫారంలో పెరిగే కోడి ఎంత స్ట్రెస్ గురవుతుందో మనకి బయట నాటు కోడి కంటే ఈ పిల్లలు కూడాను అంతే స్ట్రెస్ కి గురవుతూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడాను చాలా ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ మీద పెడుతూ ఉండటం. నేను ఇంత డబ్బు పెడుతూ ఉన్నాను, దానికి తగిన రిజల్ట్స్ మాకు కావాలి. లేదా తల్లిదండ్రులు సాధించలేనటువంటి విషయాల్ని పిల్లలపైన రుద్దటం. నేను డబ్బు వలనో దేని వలనో అవ్వలేకపోయాను, నాకు అవకాశం లేక నువ్వు ఇప్పుడు అవ్వాలి, నేను అది చేయగలను నీకోసం. ఇవి చేయటం వలన వాళ్ళకి ఎంకరేజింగ్ గా కంటే వాళ్ళు విజయాలు సాధించలేనప్పుడు అపరాధ భావంలోకి ఎక్కువగా నెట్టేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా థియరీ. అయితే నా ప్రాక్టీస్ లో నేను చూసింది ఏంటంటే, నేను చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లల్ని విశాఖపట్నంలో ఉండేటప్పుడు చూశాను. చాలా బ్రైట్, వెరీ బ్రైట్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ యావరేజ్ కంటే ఎక్కువ వాళ్ళవి. వాళ్ళ కాగ్నిటివ్ కెపాసిటీ, అండర్స్టాండింగ్ కెపాసిటీ, రీజనింగ్ కెపాసిటీ అవన్నీ కూడా చాలా ఎక్కువ. వాళ్ళు ఈ ఐఐటి ప్రోగ్రామ్స్ లో మంచి రిజల్ట్స్ తెచ్చేటటువంటి పిల్లలు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, స్ప్రింగ్ కి స్థితిస్థాపకత ఎలాగైతే ఉంటుందో, అంటే మనం లాగి వదిలినప్పుడు స్ప్రింగ్ మళ్ళీ వెనక్కి ఎలాగెళ్తుందో, వాళ్ళు కూడాను ఆ ఒత్తిడి పెట్టినప్పుడు కొంత స్ట్రెస్ గురైన మళ్ళీ వెనక్కి రాగలరు. కానీ కొన్నిసార్లు ఈ ఒత్తిడి ఏమవుతుందంటే స్ప్రింగ్ ని గట్టిగా లాగి తెంచేసేంత దానికి వెళ్తుంది. అప్పుడు ఈ పిల్లలు కొలాప్స్ అయిపోతున్నారు. అది కొలాప్స్ అయ్యి ఎంతవరకు దారి తీస్తుందంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటిలో సీట్ వచ్చేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు ఐఐటి సీట్ రాకపోవడం కాదు కదా, కనీసం ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వాలంటే భయపడి ఇక చదువుని అక్కడ వదిలేసి ఇంటర్మీడియట్ పూర్తి చేయడానికే 3-4 ఏళ్ళు పట్టేంత స్థాయికి పడిపోవటం అన్నమాట. ఇప్పుడు అది తప్పు ఎవరి మీద అన్నది కంటే అది రాకుండా మనం ఏం చేయాలనేది మనము చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇవన్నీ ఒకవైపు, ఇవన్నీ ఎప్పటి నుంచి గత పాతికేళ్ల నుంచి ఉన్నటువంటి సమస్యలు. కొత్త సమస్యలు ఇంటర్నెట్, గేమింగ్, బిహేవియరల్ అడిక్షన్స్, తర్వాత విరివిగా లభిస్తున్నటువంటి గంజాయి, అలాగే మందులు, మాత్రలు, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి పెరుగుతూ ఉండటం. అలాగే ఈ పిల్లల్లో కూడాను ఊబకాయం పెరగటం కూడా చాలా ఎక్కువగా మనం చూస్తాం. వీళ్ళు ఎయిదర్ ఏంటంటే ఈ కాలేజీల్లో, స్కూళ్లలో 10-15 గంటలు అలాగే కూర్చొని ఉండటం కదలకుండా, లేదా ఇంటి దగ్గర వీడియో గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల కూడా ఊబకాయం పెరిగిపోతుంది. వీళ్ళ స్థూలకాయం పెరగటం వల్ల కూడా అది కూడా ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ. ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం మనసు గురించే మాట్లాడుకుంటే ఇవి విషయాలన్నీ. దీని గురించి గంటైనా మాట్లాడొచ్చండి. వెరీ సాడ్ సిచ్యువేషన్. సో యువతకి మనం ఏ విధంగా తోడ్పడగలుగుతాం అంటే, ఇప్పుడు బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేశారు కదా, అవి రోజుకొక కొత్తది వస్తుంది మార్కెట్ లోకి. వాటి వల్ల అడిక్షన్ కి కూడా గురైపోయి అది ఒకేసారి వాళ్ళ దగ్గర నుండి లాక్కున్నా కూడా దానివల్ల మానసిక రుగ్మతలు అనేవి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కదా. సో ఓవరాల్ గా మనం యువతకి ఏ విధంగా తోడ్పడవచ్చు? సో బేసికలీ ఇక్కడ ఏంటంటే, మనసుకి హెడోనిక్ కెపాసిటీ అని ఒకటి ఉంటుందండి. అంటే ఏమిటంటే, మనం ఏదైనా చేసినప్పుడు దానివల్ల మనకి కొంత ఆనందం అనేది వస్తుంది. ఉదాహరణకి మనం ఏదైనా చక్కగా చదివి కొన్ని మార్కులు సంపాదించినప్పుడు, ఒక పరుగు పందెంలో ముందు వచ్చినప్పుడు, లేదా నలుగురితో కలిసి ఒక ప్రాజెక్ట్ మనం పూర్తి చేసినప్పుడు, ఓకే, లేదు మంచిగా వండుకొని తిన్నప్పుడు, వీటన్నిటి వలన ఆనందం వస్తుంటుంది. దీన్ని హెడోనిక్ కెపాసిటీ అంటారు. ఈ ఆనందం రావటానికి మనిషి కష్టపడాలి. ఇప్పుడు కొన్ని విషయాలు ఏం చేస్తున్నాయంటే, మనిషి కష్టపడకుండా ఆనందానికి తీసుకెళ్తాయి. దాన్ని బ్రెయిన్ హైజాకింగ్ అంటారు. వాటిల్లో ఒకటి సోషల్ మీడియా, రెండవది ఈ డ్రగ్స్, మూడవది బిహేవియరల్ అడిక్షన్స్ అయినటువంటి గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గేమింగ్, ఇవన్నమాట. ఇందులో ఏమిటంటే, కూర్చొని చేయడం ద్వారా మనసుకి కంటిన్యూస్ గా ఆనందాన్ని ఇవ్వగలిగేటటువంటి విషయాలన్నమాట. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవి ఏంటంటే, ముందు సాలియన్స్ పోతుంది. అంటే ఏంటంటే, జీవితంలో సాధారణ విషయాలకి మరి వీళ్ళు ఆసక్తి చూపరు. వాటి పట్ల దాని పట్ల అవి సాధించాలనేటటువంటి ఉత్సుకత పోతుంది. ఇంకా చదవాలి, లేకపోతే ఈ స్నేహితులతో సరదాగా ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి, ఆడుకోవాలి, ఇట్లాంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు హాకీ ఆడాడు అనుకున్నాం, గంట సేపు ఆడి అలిసిపోతే అప్పుడు వాళ్ళు ఒక హై ఉంటది, అంతవరకు వెళ్ళలేరు వీళ్ళు. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. సో దానివల్ల ఇదేంటంటే, ఇంకొకటి ఏంటంటే స్లిప్పరీ స్లోప్. ఇది మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, నేను కంట్రోల్లో ఉన్నాను, కొన్ని గంటలే చేస్తాను,
లేదా అరగంటే చూస్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ జారుడు బల్ల మీద జారేటప్పుడు ఏంటంటే, ఒక స్థాయికి వచ్చేసినప్పుడు మన స్పీడ్ పెరిగిపోతుంది. మనం ఆగాలనుకున్న ఆగలేము. ఇంక కిందకే అది. దాన్ని స్లిప్పరీ స్లోప్ అంటారు. సో, ఇంక అక్కడి నుంచి వీళ్ళు బయట పడాలి అనుకున్నా పడలేరనమాట. వీళ్ళకి మెయిన్‌గా సహాయం అనేది అవసరం. ఎటువంటిది? సైకలాజికల్ హెల్ప్. అన్ని సార్లు డాక్టర్ దగ్గరికే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు చేసినటువంటి అధ్యయనాల్లో తెలిసిందేంటంటే, ఈ కామన్ సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్నటువంటి యువతకి ఎవరు పెద్ద స్పెషలిస్ట్‌లు వైద్యం చేయాల్సిన అవసరం లేదు. 6 నెలల నుంచి సంవత్సరం పాటు ట్రైనింగ్ తీసుకున్నటువంటి మెంటల్ హెల్త్ క్లినీషియన్స్ అంటారు. లేదా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటారు. వీళ్ళు ఆఫర్ చేసేటటువంటి కొన్ని కౌన్సెలింగ్ టెక్నిక్స్ ద్వారా ఇటువంటి పిల్లలకి మనం బాగా సహాయం చేయొచ్చు. దీనికి ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ పెట్టి టెలి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి చాలా మందిని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది స్కూల్ లెవెల్‌లో స్కూల్ కౌన్సిలర్స్‌ని పెట్టటం. అలాగే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే డీఎంహెచ్‌పీ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనే ఒకటి పెట్టి ప్రతి జిల్లాలోనూ సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉండేలాగా ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చారు. అది ఇంకా విస్తృతపరచాలి. అది ఉందన్న విషయం జనాలకి తెలీదు ఒకటైతే. రెండోది వాళ్ళకి పంపించాలన్న విషయం డాక్టర్‌లకి తెలియటం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎండీ జనరల్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి. ఇందులో లాంగ్ కేస్, షార్ట్ కేస్ అని 2 ఉంటాయి. లాంగ్ కేస్ అంటే మొత్తం ఒక గంట సేపు ఎగ్జామినేషన్ చేసి పేషెంట్‌కి ఇది డయాగ్నోసిస్, ఇది ట్రీట్మెంట్ అని చెప్పాలి. షార్ట్ కేస్ అంటే ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూ చేసి చెప్పేది షార్ట్ కేస్. ఆ డాక్టర్ గారు ఫైనల్ ఇయర్ ఎండీ జనరల్ మెడిసిన్. లాంగ్ కేస్ అయిపోయింది. షార్ట్ కేస్. ఆ పేషెంట్‌ని అడిగారు. "నీకు నొప్పుందా?" "లేదు." "నీ ఊపిరి బానే అవుతుందా?" "ఆడుతుంది." "ఓకే. తలనొప్పి ఉందా?" "లేదు." "గుండె ప్రాబ్లమ్ ఉందా?" "లేదు." "లివర్ ప్రాబ్లమ్ ఉందా?" "లేదు." ఏవి లేవని చెప్తున్నాడు ఆ పేషెంట్. ఈ డాక్టర్ అనుకున్నాడు నన్ను ఒక నార్మల్ పర్సన్‌ని తీసుకొచ్చి నన్ను ట్రిప్ చేయడానికి వీళ్ళు ఇది పెట్టారు అని చెప్పి హి హాస్ నో డయాగ్నోసిస్ అని చెప్పి. అప్పుడు ప్రొఫెసర్ ఆ పేషెంట్ "నీ మనసెలా ఉంది?" అని అడిగారు. అప్పుడు ఆ పేషెంట్ "నాకు చాలా దిగులుగా ఉంది. 6 నెలల నుంచి నాకు చాలా బాధగా ఉంది." సో, ద పేషెంట్ హస్ డిప్రెషన్. ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళు సైకియాట్రిక్ ఇష్యూస్‌ని కనిపెట్టటంలో కూడాను నైపుణ్యం అనేది చాలా తక్కువ. ఈవెన్ స్పెషలిస్ట్‌లకి కూడాను. అది ఒకవైపు అయితే రెండోది పేషెంట్స్ కూడాను మానసిక రోగాల పట్ల ఈ మధ్యన కోవిడ్ తర్వాత అవగాహన బాగా పెరిగింది గానీ, వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండటం వాళ్ళు. 50% ఆఫ్ ఔట్ పేషెంట్స్ ఇన్ న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ ఆర్ సైకియాట్రిక్ పేషెంట్స్. 50% 50% ఆఫ్ ది అవుట్ పేషెంట్స్ ఆర్ సైకియాట్రిక్ పేషెంట్స్ ఇన్ న్యూరాలజీ డిపార్ట్మెంట్స్. ఓహ్! వావ్! ఇప్పుడు నేను న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళాను అని చెప్పుకుంటారు ఎవరైనా. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళానని చెప్పుకోరు. ఓకే. లేదా మా పిల్లాడిని తీసుకెళ్ళానని చెప్పుకోరు. దీస్ ఆర్ ఆల్ సిస్టమాటిక్ ఇష్యూస్ చాలా అంటే ఉన్నాయి. న్యూరాలజీ అనేది హార్డ్‌వేర్, సైకాలజీ అనేది సాఫ్ట్‌వేర్ అనుకోవచ్చా? యెస్. అది రఫ్‌గా మనం అనుకోవచ్చు. ఓకే. ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ బట్ వి ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ ఎ వే. ఇప్పుడేంటంటే స్కూల్స్‌లో అవేర్‌నెస్ వచ్చింది. దే స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ మెంటల్ హెల్త్ ఇన్ ది స్కూల్స్. అలాగే నంబర్ ఆఫ్ సైకియాట్రిస్ట్స్ బాగా పెరిగారు మన దేశంలో. అలాగే తల్లిదండ్రులు కూడా అవేర్‌నెస్ పెరుగుతూ ఉంది. అలాగే ఈ సామాజిక మాధ్యమాల్లో కూడాను చాలా మంది డాక్టర్లు ఓపెన్‌గా మాట్లాడుతూ ఉన్నారు మానసిక వైద్యం గురించి కూడా. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా టెలి హెల్త్ ద్వారానే మనము ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అన్నటువంటి విషయం ఎవరికీ తెలియకుండానే మన ఇంట్లోనే, మన ఎన్వైర్న్‌మెంట్‌లోనే కూర్చొని డాక్టర్‌తో మాట్లాడేటటువంటి, సైకాలజిస్ట్‌తో మాట్లాడేటటువంటి ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సౌలభ్యం కూడా ఇప్పుడు లభిస్తుంది. ఇవన్నీ కూడాను మనకి పాజిటివ్ స్టెప్స్. యాక్చువల్‌గా నేను అడుగుదామన్న క్వెషన్‌నే మీరు కవర్ చేస్తున్నారు. అందుబాటులో ఉన్న మానసిక చికిత్స వనరులు ఏంటి అన్న ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. దాన్ని మీరు ఆల్రెడీ కొంత కవర్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఎక్స్‌పాండ్ చేయగలరా? అంటే ఇప్పుడు హౌ డస్ వన్ స్టార్ట్ ఇఫ్ వన్ ఈస్ హావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్? అంటే అసలు ముందుగా తన సొంత అవగాహనతోనే స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు బేసికల్లీ మనం ఎలా గుర్తించాలి అసలు సైకియాట్రిక్ ప్రాబ్లమ్ ఉందన్న విషయం ఎలా గుర్తించాలంటే, ఒకటి సింప్టమ్స్, రెండోది రిడక్షన్ ఇన్ ద ఫంక్షన్. ఓకే. 2 చెప్తాను నేను. సింప్టమ్స్ అంటే ఏంటంటే క్లియర్‌గా వాళ్ళ మనసు బాగోలేదన్న విషయం వాళ్ళకి తెలియటం, దిగులుగా ఉండటం, భయం వేస్తూ ఉండటం, అలాగే గుండె దడ రావటం, తల తిరిగినట్టు అనిపించడం, చేతులు వణుకుతున్నట్టు అనిపించడం, కొన్ని పనులు చేయటానికి వెనకబడుతూ ఉండటం, లేకపోతే అరుదుగా ఈ సైకోసిస్ వీటిలో అయితే ఏవో మాటలు అవి వినిపిస్తూ ఉన్నట్లు. ఇది బిహేవియరల్ అడిక్షన్స్ అయితే ఇంక అన్ని పక్కన పెట్టేసి గంటల తరబడి ఇందులోనే చేస్తూ ఉండటం. ఇట్లాంటివన్నీ కూడాను సింప్టమ్స్. ఇకపోతే ఫంక్షన్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి కూడాను బయోలాజికల్, సోషల్, ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. అది బయోలాజికల్ అంటే ఏంటి? సరిగ్గా నిద్ర పట్టటం, సరిగ్గా ఆకలి వేయటం, మలమూత్ర విసర్జన సరిగా అవ్వటం, సెక్షువల్ ఫంక్షన్ సరిగా అవ్వటం,
ఇవి బయలాజికల్ ఫంక్షన్. సోషల్ ఫంక్షనింగ్ అంటే మనము సమాజంలో కొన్ని రోల్స్‌ని సక్రమంగా నిర్వర్తించగలగటం. అది తండ్రిగా, లేకపోతే కొడుకుగా, లేకపోతే విద్యార్థిగా, లేకపోతే పౌరుడిగా, లేకపోతే ఇంకా మిగిలిన రిలేషన్‌షిప్స్ అన్న, చెల్లి, తమ్ముడు, శిష్యుడు, గురువు ఇట్లాంటివన్నమాట. మనం ఆ రోల్స్‌ని సమర్థవంతంగా మనం చేయగలుగుతూ ఉండడం. అవి చేయలేనప్పుడు అంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మనకి ఇంతకుముందు బాగా తిరిగేవాళ్ళం. తిరగలేకపోవడం, వాళ్ళతో కలవలేకపోవడం. ఇదనమాట. డిక్రీజ్ సోషల్ ఫంక్షనింగ్. అలాగే డిక్రీజ్డ్ ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్. పిల్లల్లో అయితే ఈ అకాడమిక్స్‌లో బాగా వెనకబడిపోతూ ఉండటం. ఇంతకుముందు బాగా వచ్చి ఇప్పుడు వెనకబడిపోతాం. లేదా వర్క్‌లో ఆబ్సెంటీయిజం పెరుగుతూ ఉండటం. తప్పులు దొర్లుతూ ఉండటం. అలాగే పెర్ఫార్మన్స్ మేనేజ్మెంట్ ప్లాన్‌లో వీళ్ళని పెట్టేస్తూ ఉండటం. అంటే వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అన్నటువంటి ఇది. అలాగే కలీగ్స్‌తో ఇబ్బందులు వస్తూ ఉండటం. వాళ్ళ మీద కోపం, చికాకు అవి చూపిస్తూ ఉండటం. ఈ విధంగా మనం ముందుగా గుర్తించాలి. ఒకటి ఇటువంటి వాళ్ళు ఇది ముందుగా ఫ్రెండ్స్‌ని రీచ్ అవుట్ అవుతూ ఉంటారు ఈ యూత్. తల్లిదండ్రులు, మిగిలిన రిలేటివ్స్ కంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చేటువంటి సలహాలు కూడా చాలా ముఖ్యమైనవి. కొంతమంది బ్రష్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. ఏం కాదు ఇంక తగ్గిపోతాయి. నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు అనే ఒకవాళ్ళైతే. కొంతమంది ఎంపథెటిక్ లిజనింగ్ చేసేవాళ్ళుంటారు. జడ్జిమెంట్ చేయకుండా వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా వినగలగటం. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మూడోది వాళ్ళని రిడిక్యూల్ చేయకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. అంటే నీకేమైనా మెంటల్ ఏంట్రా? నీకేమైనా పిచ్చేంట్రా? నువ్వెందుకిలా ఆలోచన చేస్తున్నావు? అయితే స్నేహితులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ బియాండ్ దేర్ కెపాసిటీ. ప్రొఫెషనల్ హెల్ప్ వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉంటారు. వాళ్ళకి కూడా ట్రైనింగ్ అది ఉండదు. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఎయిదర్ సైకాలజిస్ట్‌ని గాని, సైకియాట్రిస్ట్‌ని గాని కలవడం. సైకియాట్రిస్ట్‌ని కలిసినప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేసి డయాగ్నోసిస్ ఉన్నది, లేనిది, తీవ్రత ఎంత అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత 2, 3 రకాల చికిత్సలుంటాయి. ఒకటి మందులతో గాని లేదా రెండోది కౌన్సెలింగ్. ఇప్పుడు మోస్ట్‌లీ ఈ వీళ్ళ సమస్యలన్నీ కూడాను ఎక్కువ సమస్యలు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీతో మనం వీటిని సరిచేయొచ్చు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనేది ఒక వ్యక్తి ఆలోచన చేసే విధానం, అతను ప్రవర్తించే తీరు, అలాగే అతను అనుభూతి చెందేటువంటి ఫీలింగ్స్ నేను కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో చిన్న సర్టిఫికేషన్ చేశానండి. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే యాక్చువల్‌గా అంటే నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుబంధిత వాలంటీర్‌ని కూడా. ఓకే. సో వాళ్ళు ఆఫర్ చేశారు 2 లెవెల్స్ ఆఫ్ కౌన్సెలింగ్‌లో ఫస్ట్‌ది శ్రీ యూనివర్సిటీ అని ఒకటుంది. హుహు. అందులో హుహు. అందులో ఆఫర్ చేశారు. యాక్చువల్‌గా అంటే ఐ జనరల్లీ నేను కెరియర్ కౌన్సెలింగ్ చేస్తాను గానీ, ఐ జనరల్లీ సీ దట్ దేర్ ఈస్ సైకలాజికల్ కాంపోనెంట్. అందుకోసం ఇది కూడా నేను తీసుకోవడం జరిగింది. యాహ్! డెఫినిట్‌గా ఉంటుంది. ఈ సీబీటీ ద్వారా మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ మనం ట్రీట్ చేయొచ్చు. దిస్ ఈస్ హౌ వి కెన్ ప్రొవైడ్ ది హెల్ప్ ఫర్ ది యూత్. మీరు వనరుల గురించి చెప్పారు. అదే గమనించడం గురించి కూడా చెప్పారు. ఇంకా ఎదుర్కొనే సాధారణ సమస్యలైన బద్ బద్ధకం, నిద్రలేమి, ఆందోళన వాటి గురించి ఏమైనా చిట్కాలు చెప్తారా? అంటే బేసిక్‌గా యువత ఎదుర్కొనే సాధారణ సమస్యలు అనుకోవచ్చా ఇవన్నీను? అవునండి. ఇవన్నీ ఇప్పుడు ప్రొక్రాస్టినేషన్ అనేది ఒక తీవ్రమైన సమస్య అయింది. ప్రొక్రాస్టినేషన్ అంటే పనుల్ని వాయిదా వేసేస్తూ ఉండటం. అసైన్‌మెంట్‌లు సబ్మిట్ చేయకపోవటం, ప్రాజెక్ట్‌లు సబ్మిట్ చేయకపోవటం, లేకపోతే ఈ వర్క్‌లో కూడాను కొత్తగా వచ్చినటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడాను వాళ్ళు చేయవలసిన కోడింగు లేదా ఏదైనా గాని అది చేయలేకపోతూ ఉండటం. ఇందులో ముఖ్యంగా గమనించవలసిందేంటంటే ఆర్టిఫిషియల్‌గా మనకి అటెన్షన్ డెఫిసిట్స్ రావటం. అది ఎట్లా అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోస్ అవి చూస్తూ ఉండటం వలన మన అటెన్షన్ స్పాన్ అనేది ఆర్టిఫిషియల్‌గా బాగా తగ్గిపోవటం. సో దాని పట్ల మనం దృష్టి పెట్టాలి. రెండోదేంటంటే ఎక్సర్‌సైజ్. వ్యాయామం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇన్ సైకియాట్రీ విత్ నో సైడ్ ఎఫెక్ట్. హాస్పిటలైజ్ అవ్వాల్సినంత అవసరం లేనటువంటి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళందరూ కూడాను జిమ్‌కి వెళ్ళాలి. నేను వ్యాయామం మనలో అయోమయాన్ని తగ్గిస్తుందని చెప్తానండి. కరెక్ట్. ఎందుకంటే వ్యాయామం వలన అటెన్షన్ కాన్సంట్రేషన్ లీప్స్ అండ్ బౌండ్స్ పెరుగుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ఆందోళన తగ్గుతుంది. మన రోజంతా ఉల్లాసంగా ఉంటాం. తర్వాత ఈ గుండె ఇవన్నీ మిగతా 5 అవయవాలన్నీ అవి ఎలాగో పనిచేస్తాయి. వ్యాయామం చేసినప్పుడు. అలాగే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి మనల్ని ఉత్తేజితంగా ఉంచుతాయి. ఇంక బయట ఇది చేస్తే విటమిన్ డి కూడా అది కూడా ఒక లాభం. సో వ్యాయామం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి దివ్య ఔషధం. అది చేయాలి. మూడోదేంటంటే సోషల్లీ ఇంక్లూడింగ్ యాక్టివిటీస్. అంటే స్నేహితులతోని, లేకపోతే కుటుంబంతోని కలిసి కూర్చోవటం, మాట్లాడటం, కలిసి భోజనం చేయటం. ఇవి అన్నమాట. అలాగే వాళ్ళతో కలిసి కొన్ని యాక్టివిటీస్, కృత్యాలు చేయటం లేదా స్టడీస్ చేయటమో, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్ట్ చేయటమో, లేకపోతే వాలంటీరింగ్ వర్క్ చేయటం అట్లాంటివి చేస్తాం. అలాగే డైలీ రొటీన్ చాలా ప్రెడిక్టబుల్‌గా పెట్టుకోగలగటం. డైలీ రొటీన్. ఏ వ
నెక్స్ట్ గంట ఏం చేస్తాం అనేది మనకు తెలిసి ఉండాలి ముందే. ప్లాన్ లేకుండా ఉండటం అనేది చేయకూడదు. పడుకునే ముందు నెక్స్ట్ డే మనం ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, వాట్ టైం, అలా చేయడం వల్ల కూడాను ఈ ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది బాగా తగ్గుతుంది. ఇకపోతే స్లీప్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చేయవలసినవి, చేయకూడనివి క్లుప్తంగా చెప్తాను. ఈ మందు, సిగరెట్ అట్లాంటివన్నిటికి దూరంగా ఉండాలి ఆబ్వియస్. అలాగే మిగతా డ్రగ్స్ వాటికి దూరంగా ఉండాలి. 4 తర్వాత స్మోక్ చేయకపోవటం, కోక్, కాఫీ అట్లాంటివి తాగకపోవటం మంచిది. వ్యాయామం చేస్తే ఉదయం చేస్తే మంచిది. పడుకునే ముందు ఒక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయటం, భోజనం మితంగా తినటం, ఏదైనా ఒక బోరింగ్ పుస్తకాన్ని చదువుతూ ఉండటం, సూదింగ్ మ్యూజిక్ పెట్టుకోవటం, వదిలేని బట్టలు వేసుకోవటం. అలాగే చాలా మంది పడుకునే టైంని ఫిక్స్ చేస్తారు. అది సరి చేస్తుంది అనుకుంటారు వాళ్ళు వాళ్ళ యొక్క నిద్రని. కాదు, పడుకునే సమయం కాకుండా లేచే సమయాన్ని ఫిక్స్ చేయాలి. మీరు రాత్రి ఏ టైంకైనా పడుకోండి, పొద్దున్న నేను 7 గంటలకల్లా లేస్తాను అనుకుంటే ప్రతిరోజు వారం 7 గంటలకు లేస్తే స్లీప్ సైకిల్ సెట్ అయిపోతుంది. రాత్రి 1 గంటకి 2కి వచ్చే నిద్ర అప్పటి నుంచి 10 గంటలకే రావటం అనేది మొదలవుతుంది, లేదా 9 గంటలకే రావటం అనేది మొదలవుతుంది. మనిషి యొక్క ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా మార్నింగ్ అవర్స్ లో ఉంటుంది. ఎందుకంటే రాత్రి 2-3 ఆ సమయంలో స్టెరాయిడ్స్ రిలీజ్, అది ఆ స్టెరాయిడ్స్ మన దేహాన్ని నెక్స్ట్ డేకి రెడీ చేస్తూ ఉంటాయి. సో పొద్దున్న 5, 6:30 ఆ ప్రాంతంలో మనం చేయవలసినటువంటి కాగ్నిటివ్ వర్క్, చదవటం కానీ, రాయటం కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడాను మనం అంతరాయం లేకుండా చక్కగా చేసుకోవటానికి, ఎక్కువ ప్రొడక్టివిటీ రావటానికి కూడాను మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే మంచాన్ని పడుకోవడానికి మాత్రమే వాడాలి. దాని మీద తినటం, దాని మీద సినిమాలు చూడటం, ఫోన్ కాల్స్ మాట్లాడటం, లేకపోతే వీడియో గేమ్స్ ఆడుతూ ఉండటం, ఇవన్నీ చేయటం వల్ల మంచానికి మనసుకి ఉన్నటువంటి సంబంధం అది వీక్ అయిపోతూ ఉంటుంది. సో మంచం అంటే నిద్ర అనేటటువంటి ఒక ఆలోచన మనసుకు ఉండాలి. సో అది కూడా ముఖ్యమైనది. మీరు ఏదైనా చేయండి, అది ఒక కుర్చీలో కూర్చోండి, రీడింగ్ టేబుల్ దగ్గర లేకపోతే బయట సోఫాలో కూర్చొని అవన్నీ చేస్తాం. మంచం మీద అవి చేయదు. రైట్ అండి, ఇవి నేను ఇచ్చేయండి మెయిన్ సూచన. చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. యాక్చువల్లీ ఒక పర్టికులర్ స్టేట్మెంట్ నేను తరచూ పాపులరైజ్ చేయడం, అంటే నేను ఎక్కడో చదివింది, ఫుడ్ ఈస్ ద మోస్ట్ అబ్యూస్డ్ యాంటీ యాంగ్జైటీ డ్రగ్ అండ్ ఎక్సర్సైజ్ ద మోస్ట్ అండర్ యూటిలైజ్డ్ యాంటీ డిప్రెసెంట్. ఎస్, డెఫినెట్లీ. రెండింటికి మన యువత రెండు వైపుల నుంచి వాయింపు అంటే మధ్యలో టైప్ లో రెండు వైపుల నుంచి అనవసరమైన తిండిలు ఎక్కువైపోతున్నాయి, ఎక్సర్సైజ్ బాగా తగ్గిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించగలిగితే. నేను స్కూల్లో నవోదయలో చదివేటప్పుడు మాకు నా ఫ్రెండ్ ఒకడు, అతను పళ్ళెం వెనక హిందీలో ఒక సూక్తి రాసుకున్నాడు. అతను ఖూబ్ ఖావో, ఖూబ్ ఖేలో, ఖూబ్ పడో. ఆ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా తిను, బాగా ఆడు, బాగా చదువుకో. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఖూబ్ పడో నా ఖేలో, ఖూబ్ ఖావో. ఓకే, వాడద్దు, ఎక్కువ చదువుతూనే ఉండు, కొంచెం కొంచెం తిను. అది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉందన్నమాట. సో దట్స్ వేర్ అవర్ ప్రయారిటీ షుడ్ బి. సూపర్ అండి శ్రీకాంత్ గారు, అసలు ఈ రోజు మా టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు జాయిన్ అయ్యి ఈ మానసిక రుగ్మతల గురించి, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ళ గురించి డిస్కస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు మీరు ఇద్దరు ఇంటర్వ్యూ చేసిన విధానం కానీ, నన్ను సాదరంగా ఆహ్వానించినటువంటి విధానం కానీ, నాతో కమ్యూనికేట్ అయినటువంటి విధానం కానీ, అలాగే ద ప్రాంప్ట్నెస్ ఐ లైక్ వెరీ మచ్. అంటే మనం ఏ సమాచారం పెట్టిన వెంటనే దానికి స్పందన కూడాను చాలా, అది ఒకటి. అలాగే మీ సమయపాలన, నేనే సమయపాలన అరగంట లేటుగా వచ్చాను, క్షమించాలి నన్ను. మీ సమయపాలన కూడా నాకు బాగా నచ్చింది. మీరు అడిగినటువంటి ప్రశ్నలు కానీ, కండక్ట్ చేసిన విధానం కూడా నాకు చాలా సంతృప్తికరంగా, ఆహ్లాదకరంగాను, అలాగే ఏంటంటే ఎంగేజ్డ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన ఇవాళ ఎపిసోడ్, ఇవాళ కాన్వర్జేషన్స్ డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల గారితో. అండ్ మనము పొడుపు కథ గురించి చెప్పుకుందాం. పొడుపు కథ ఈ టైం కల్లా అందరు మర్చిపోతారు, అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజులు మెచ్చిన రత్నాల ఆకు ఏమిటది? మీరు గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. ఫ్యూచర్ లో కుదిరితే కప్ కాఫీ నాతో కానీ, జగన్ గారితో కానీ, లేదంటే గెస్ట్ తో కూడా ట్రై చేస్తాము. అండ్ గెస్ట్ చేయకపోతే ఇట్స్ ఓకే, ఆన్సర్ వచ్చేసి తమలపాకు అండి. ఓకే, సో తమలపాకు. ఆల్రైట్, సో మనము ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ, యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు
ఎప్పటిలాగానే మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. ప్లస్ ఫ్యూచర్ లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా మంచి స్పీకర్ రెఫరెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళని మన ప్లాట్ఫామ్ లోకి పిలుద్దాము, ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ కూడా చేద్దాం. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. మీ జీవితానికి మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.